హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. నిన్న సండే కదండి, మీరందరూ ఈ సండేని చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. చూడండి, నిన్న సండే చేసిన చేపల కూర అండి ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేసుకున్నాను, తగినంత ఆయిల్ వేసుకున్నాను. అందులో కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఆనియన్స్ చక్కగా ఫ్రై అవ్వడానికి మాత్రమే ఆనియన్కి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకున్నాను, 2 టమాటాలు అండి. 2 టమాటాలు మంచిగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కారము, పసుపు, ధనియాల పౌడర్ వేసుకున్నానండి, ధనియాల పొడి. అంతా చక్కగా మిక్స్ చేసుకొని చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కదండి, ఆ రసం తీసుకొని ఆ గుజ్జంతా ఇదిగో ఇందులో వేసుకోవాలండి. చక్కగా కలిపిన తర్వాత కొంచెం పులుపు చూసుకోవాలండి, చూసుకొని వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడే సరే తగిన వాటర్ వేసేసుకొని అందులో ఉప్పు వేసేసుకోవాలండి. ఈ పులుసు మంచిగా తెల్లిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసుకోవాలండి. మనం మ్యారినేట్ చేసుకోకపోయినా పర్వాలేదండి, అలా కడిగి పెట్టుకున్న డైరెక్ట్గా వేసేయచ్చు. ఉప్పు కారం మంచిగా పట్టిపోతుంది చేపలకి. ఇప్పుడు అవి చేపలన్నీ వేసిన తర్వాత పచ్చి మామిడికాయ వేసానండి, కొద్దిగా కరివేపాకు వేసాను, అంతే అండి. కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ మంచిగా ఉడికించుకున్నారంటే ఎమ్మీగా ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర రెడీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.